అన్షు కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం ఇంట్లో మ్యాంగో ఫ్రూటీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుంటాం ఫ్రెండ్స్. ఒట్టి మ్యాంగో జ్యూస్ కాకుండా ఫ్రూటీ టేస్ట్లో ఎలా చేసుకోవాలో నేర్చుకుంటాము. ఒక బంగినపల్లి మామిడి పండు తీసుకున్నాను. రసాల పండు అయినా తీసుకోవచ్చు. ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండిటికి తొక్క తీసి దీంట్లో సగమే తీసుకుంటాను. ఇది తొక్క తీసి మిక్సీకి వేస్తాను. మిక్సీకి వేసి మీకు చూపిస్తాను తొక్క తీసిన తర్వాత. ఇదిగోండి, పచ్చి మామిడికాయ తొక్క తీసి ముక్కలు చేశాను, పండు ముక్కలు చేశాను. ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ జార్లో వేస్తున్నాను. చూడండి, ఫ్రూటీ టేస్ట్లో మనకు మ్యాంగో జ్యూస్ తయారవుతుంది. అన్షు కిచెన్ అండ్ గార్డెన్లో అంతకుముందు మ్యాంగోతో 2 రకాల ఫ్రూట్ జ్యూస్, మ్యాంగో మిల్క్ షేకు, తర్వాత మ్యాంగో జ్యూస్ 2 ఉన్నాయి. చూడండి, ఇప్పుడు ఫ్రూటీ తయారు చేసుకుంటాం. ఇదండి, షుగర్ ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఎక్కువ వేయను, లైట్గానే వేస్తాను. కొంచెం ఇదండి, ఐస్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ వేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రూటీ తయారైపోయింది. కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. కొంచెం చిక్కగా కావాలంటే చిక్కగా తాగొచ్చు. మ్యాంగో ఫ్రూటీ రెడీ అయిపోయింది. దీంట్లో మనం ఏం ప్రిజర్వేటివ్ కానీ ఏమి కెమికల్స్ ఏమి దీంట్లో ఉండేదానికి ఏమి కూడా వేయలేదు. ఇదండి, మ్యాంగో ఫ్రూటీ రెడీ అయిపోయింది. తాగి టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇదండి, రసాల పండు అయితే అచ్చం ఫ్రూటీలాగే వస్తుంది ఫ్రెండ్స్. ఇది బనిగినపల్లి కాబట్టి కొంచెం కలర్ తగ్గింది అంతేను. పచ్చి మామిడికాయ కూడా వేసాక ఆ పులుపు కూడా దాంట్లో ఇదయ్యి ఫ్రూటీలాగా మనకి టేస్ట్ వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఫ్రూటీ ఎలా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవాలో చూసినారు కదా. చూడండి, ఇలా చూస్తూ ఉండండి. ఈజీ జ్యూసే చూపిస్తూ ఉంటాను. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ.